నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ బెండి, కన్సల్టెంట్ హిమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఈరోజు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ తాలూకు ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చాలా మందిలో భయాలున్నాయి, అపోహలున్నాయి. మేము ఓపీలో కూర్చొని బ్లడ్ క్యాన్సర్స్ కానీ, ఏప్లాస్టిక్ ఎనీమియా, థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా ఇలాంటి వ్యాధిగ్రస్తులకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చెప్పేటప్పుడు పేషెంట్ భయపడతారు. చాలాసార్లు డోనార్ స్టెమ్ సెల్స్ ఎవరు ఇవ్వాలో వాళ్ళైతే చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఏదో ఆపరేషన్ చేసేస్తారు, నా బోన్ కట్ చేస్తారు, ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయన్నమాట. చాలాసార్లు పేషెంట్కి వాళ్ళ బ్రదర్స్ సిస్టర్సే సహకరించని సందర్భాలని మేము ఓపీలో చూస్తూ ఉంటాం. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇందులో ఎలాంటి ఆపరేషన్ కానీ, కోత కానీ, కట్ చేసి తీయడం కానీ ఉండదు. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక రకమైన మెడికల్ ప్రొసీజర్ అనమాట. అంటే అందులో ఇంజెక్షన్స్ ఇవ్వడం ఉంటుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడమే. ఇలాంటి పద్ధతుల్లోనే మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్ కానీ, ఏప్లాస్టిక్ ఎనీమియా కానీ, థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా ఇలాంటి వ్యాధిగ్రస్తుల్లో బోన్ మ్యారోలో వ్యాధి ఉంటుందన్నమాట. సో ఆ వ్యాధిని మనం తీసేయడానికి పేషెంట్కి కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్స్ వెళ్ళి బోన్ మ్యారోని మొత్తం ఖాళీ చేసేస్తుంది అనమాట. సో ఖాళీ అయిపోయిన బోన్ మ్యారోలోకి మనం డోనార్ తాలూకా స్టెమ్ సెల్స్ని ఇస్తాం. ఇప్పుడు డోనార్ నుంచి స్టెమ్ సెల్స్ ఎలా కలెక్ట్ చేస్తాం? డోనార్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ చేయం, డోనార్కి ఎట్టి పరిస్థితుల్లోనూ హాని చేయడానికి మన మెడికల్ ప్రొసీజర్స్ ఒప్పుకోవు. సో దానివల్ల మనం ఏం చేస్తామంటే కొన్ని డోనార్కి బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్ని బ్లడ్లోకి తీసుకురావడానికి ఒక 4 రోజుల పాటు ఒక ఇంజెక్షన్ ఇస్తాం స్కిన్కి. సో దాంతో ఏమవుతుందంటే బోన్ మ్యారోలో ఉండే స్టెమ్ సెల్స్ పెరిగి బ్లడ్లోకి వస్తాయి అన్నమాట. బ్లడ్లోకి వచ్చిన స్టెమ్ సెల్స్ని మనం బ్లడ్ డొనేషన్ పద్ధతిలోనే ఒక స్మాల్ ప్యాకెట్ ఆఫ్ స్టెమ్ సెల్స్ని తీసుకుంటాం అనమాట వాళ్ళకి క్యూబిటల్ ఫోసా నుంచి. సో అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రొసీజర్ లేటెస్ట్గా వచ్చిన ఇలాంటి పద్ధతుల్లో డోనార్కి హాస్పిటలైజేషన్ కానీ హాస్పిటల్లో ఉంచాల్సిన అవసరం ఉండదు. ఒక 2-3 గంటలు డొనేషన్ రోజు కోఆపరేట్ చేస్తే వాళ్ళు డొనేట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో వన్స్ ఆ స్టెమ్ సెల్స్ని డోనార్ నుంచి తీసుకున్న తర్వాత పేషెంట్కి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసినట్టుగానే నరాలంటే తెలుగులో నరాలు అంటారు, మనం వెయిన్స్ అంటాం మెడికల్ ప్రొసీజర్లో. వెయిన్స్లోకే అది బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత ఇచ్చే ట్రాన్స్ఫ్యూజన్ లానే, సింపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లానే వాళ్ళకి స్టెమ్ సెల్స్ ఇచ్చేస్తాం. ఆ బ్లడ్ స్టెమ్ సెల్స్ వెళ్ళి బోన్ మ్యారోలో కూర్చొని ఆ రీప్లేస్ అయిన బోన్ మ్యారోని అంటే మనం ఇంజెక్షన్స్తో తీసేసిన బోన్ మ్యారోలో ఈ స్టెమ్ సెల్స్ వెళ్ళి కూర్చొని కొత్త బోన్ మ్యారోని తయారు చేస్తాయి అన్నమాట. డోనార్ బోన్ మ్యారోని, హెల్దీ బోన్ మ్యారోని. సో ఈ పద్ధతిలో ఎలాంటి ఆపరేషన్ ఉండదు, డోనార్కి ఎలాంటి హాని ఉండదు. కాకపోతే పేషెంట్కే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అవి రొటీన్గా మనం కీమోథెరపీ పద్ధతుల్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ లాగానే ఉంటాయి. వాటిని మనం చూసుకొని దాంతోపాటు పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జీవీహెచ్డి అంటారు, ఇలాంటివన్నీ పేషెంట్కే మనం మేనేజ్ చేసుకుంటాం. డోనార్కి అసలు ఎలాంటి ప్రమాదము ఉండదు.